ఏప్రిల్ 27 మీకు 2026 మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సెంట్రల్ ఏషియాలో కిర్గిస్తాన్ అనబడే దేశానికి వెళ్తున్నారు. సో ఇక్కడ ఈయన చైనా డిఫెన్స్ మంత్రిని కలుస్తున్నారు. ఇది ఎక్కడ బిష్కెక్ అనబడే నగరం. సో ఇక్కడ కలిసిన తరువాత మీకు విచిత్రమైన దృశ్యాలు, అంటే మీరు చైనా పరిస్థితిని గమనించాలండి. 2020లో వాళ్ళు లడాక్ వద్ద మనల్ని బెదిరించారు, భయపెట్టాలని అనుకున్నారు. వాళ్ళ సైన్యముతో అక్కడ పొలిమేర్ల వద్ద ఉన్నారు. మీకు అమిత్ షా గారు సరిగ్గా ఇదే లడాక్ మొన్న వెళ్ళారు. సో ఇదంతా చూడండి, మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కిర్గిస్తాన్ వెళ్ళడము, అక్కడ వాళ్ళ చైనా డిఫెన్స్ మంత్రిని కలవడము, మీకు ఇవాళ మీకు అమిత్ షా గారు లడాక్ వెళ్ళడం. సో ఇదంతా చూసినప్పుడు చైనా ఒక డెస్పరేట్ సిట్యువేషన్లో ఉన్నారండి. అంటే భారత్తో శత్రుత్వము పెట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది క్లియర్గా వాళ్ళకి అర్థమైంది. మీరు రష్యాను చూడండి, పుతిన్ గారిని నిన్న కూడా మాట్లాడాం. పుతిన్ విల్ నెవర్ డిసప్పాయింట్ భారత్. R-37 అనబడే ప్రపంచములో అత్యంత శక్తివంతమైన వేగవంతమైన మిజైల్ను వీళ్ళు భారత్కి ఆఫర్ చేశారు. ఆఫర్ చేయడం కాదు, డీల్ కూడా అయిపోయింది. 300 మిజైల్స్ త్వరలోనే భారత్లోకి రాబోతుంది. అంటే మీకు 2020 నుంచి మనము ఏం చేస్తున్నాము, చైనా వాడు ఏం చేస్తున్నాడు, ప్రస్తుతము వాడి పరిస్థితి ఏమిటి అంటే ఇక్కడ ఒక చైనా కాదండి, అమెరికా కూడా సిమిలర్ సిట్యువేషన్లోనే ఉన్నారు. మీరు గమనిస్తున్నారో లేదో. సో మెల్లమెల్లగా ఈ ప్రపంచములో రష్యా భారత్ వీళ్ళదే హవా. ఇది ఎలా చెప్తున్నానంటే జపాన్ని చూడండి. జపాన్ మనకి ఆప్త మిత్రులండి. భారత్లో పెద్ద పెద్ద అంటే మెగా ప్రాజెక్ట్స్ అంటాం చూసారా, వీటిలో ఇన్వెస్ట్మెంట్ అంతా జపాన్ వాళ్ళదే ఉంటుంది. మీరు పెద్ద పెద్ద హైవేస్ చూస్తారు కదా, ఈ హైవేస్ నిర్మాణంలో జపాన్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ హ్యూజ్గా ఉంటుందండి. కొంతమంది నిపుణులైతే మెల్లమెల్లగా భారత్ను జపాన్ ఆక్రమిస్తుందా, వాళ్ళ డబ్బుతో ఎక్కడికక్కడ పెట్టుబడులు పెట్టి భారత్లో వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ను వాళ్ళు పెంచుకుంటున్నారా, మనం యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. ఇదే జపాన్ రష్యాకు బద్ధ శత్రువు అండి, అస్సలు పడదు వాళ్ళకి. అలాంటిది ఇవాళ జపాన్ వాళ్ళు 200 బిలియన్ రూబల్ వర్త్ ఆఫ్ ఆయిల్స్ అంటే డైరెక్ట్గా రష్యా వాళ్లకు వీళ్ళు వార్ ఫండింగ్ చేస్తున్నారు. లాభాలు ఎంత, 200 బిలియన్ రూబుల్ డైరెక్ట్గా ఆయిల్స్ కొన్నారండి. అంటే భారత్ను చూసుకోవడము మన మోడల్ ఏమిటి, అమెరికా వాడు ఇది చెప్పాడు, చైనా వాడు ఇలా చేశాడు, నథింగ్. రష్యా వద్ద ఆయిల్స్ కొనడము నాకు బెనిఫిట్, కొంటూనే ఉంటా. ఎవడు ఏం చెప్పినా నేను ఆగను. సరిగ్గా ఇవాళ అమెరికా యొక్క ఆప్త మిత్రుడు ఒక జూనియర్ పార్ట్నర్ జపాన్ రష్యా వద్ద ఇంతంత ఆయిల్స్ కొనడము షాకింగ్గా ఉంది. ముఖ్యంగా చైనా వాడికి, అంటే భారత్ యొక్క ఆటను చూశారు అనుకోండి, ఇవాళ రష్యా జపాన్ భారత్ వీళ్ళు కలిసిపోతున్నారా. పుతిన్ గారిని అడిగారు అనుకోండి, ఇదే చెప్తాడు, భారత్తో శత్రుత్వము అనేది సూసైడల్, మీరు గెలవలేరు, ఇరుక్కుపోతారు. కాబట్టే వాళ్ళు ఎలాంటి ఆఫర్తో వచ్చినా నేను ఒప్పుకుంటాను. ఆసియా ఖండంలో వాళ్ళ యొక్క స్ట్రాటజిక్ లొకేషన్ని చూడండి, సో వాళ్ళ పాపులేషన్ని చూడండి, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళు మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటారు, ముందులా లేదు కదా. అలాంటి ఒక దేశముతో మీరు శత్రుత్వము పెట్టుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, మీరే ఓడిపోతారు, తీవ్ర స్థాయిలో నష్టపోతారు. ఇవాళ వరకు రష్యా ఇంత పెద్ద యుద్ధం అండి, గత 5 ఏళ్ల నుంచి జరుగుతున్న యుద్ధము, వాళ్ళు సస్టైన్ అవుతున్నారు, ఆర్థికంగా మీకు పతనము కాకుండా వాళ్ళు నిలబడ్డారు. అంటే మెయిన్ రోల్ ఎవరిదండి, మనదే, భారత్దే. ఇది అమెరికా చైనా గమనించారా. ఇవాళ చైనా డిఫెన్స్ మంత్రి ఒక తెల్ల జెండా పట్టుకు వచ్చి మనము కలిసిపోదాము, సో మనము కలిసి మంచి మంచి ప్రాజెక్టులు చేద్దాం, వేరే మార్గమే లేదు కదండి. ఇప్పుడు అమెరికా శాంక్షన్స్ని పట్టించుకోకండి, ప్రభుత్వమే మీకు ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంది. అమెరికా మన శత్రు దేశము ఓపెన్గా జీ జింగ్పింగ్ వాళ్ళ కంపెనీస్కి చెప్తున్నాడు, సరే అమెరికా అవుట్ అండి, రష్యాకు అంత ఎకనామిక్ కండిషన్స్ లేవు కదా,
చైనాను సస్టైన్ చేసేంత రష్యాకు ఏమీ లేదు. మరి ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్, మీకు హ్యూజ్ పాపులేషన్ ఉండే దేశము భారత్. కాబట్టి చచ్చినట్టు చైనా వాడు మనతోనే వ్యాపారము చెయ్యాలి. సో ఇక్కడే రాజ్నాథ్ సింగ్ గారు గొళ్ళెం పెడుతున్నారు. ఆయన ఏమంటున్నారు? జీరో టాలరెన్స్. మా మోదీ గారు చెప్తూ ఉంటారు, ఇప్పుడు నేను చెప్తున్నాను. పాకిస్తాన్ అనబడే దేశానికి నువ్వు ఎంత దూరము ఉంటే భారత్కి అంత చేరువవుతావు. సో పాకిస్తాన్తో ఇంకా కూడా నేను కలిసి ఈ సిపెక్ అని, బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని, తీవ్రవాదం అని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంత పోగొట్టుకున్నావు? 65 బిలియన్ అమెరికన్ డాలర్స్ పోగొట్టుకున్నావు. ఇంకా నీకు బుద్ధి రాలేదు అనుకో. నువ్వు ఎవరితో ఉండాలి? ఎప్పుడూ కూడా మంచి స్నేహం. మీరు మీ జీవితంలో ఎదగాలి అంటే నీ స్నేహితులు మంచి వాళ్ళు అయ్యి ఉండాలి. చెడు సావాసం అనుకో పతనమే, నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. ఈ నిజాన్ని ఇవ్వాలైనా మీరు తెలుసుకుంటున్నారా? అంటే ఏంటి? పాకిస్తాన్ అనబడే దేశాన్ని తన్ని తగలయ్యండి. వాడు నీతో పని ఉంటే కుక్కలాగా నీతో తిరుగుతాడు. అమెరికాతో అన్నప్పుడు తోక ఆడించుకుంటూ అటు వెళ్ళిపోతాడు. అంతేగాని వాడికి ఎలాంటి సీను లేదు. వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు. నీకు ఏ రకంగానూ వాడు ఉపయోగపడడు. ఈ నిజాన్ని ఇవ్వాలైనా తెలుసుకుంటే ముందు పాకిస్తాన్ని వెకేట్ చేయి. పీఓకేని మాకు అప్పచెప్పు. నేరుగా ఆఫ్ఘనిస్తాన్తో మనం కలుద్దాము. పెద్ద పెద్ద హైవేస్ వేద్దాము. పాకిస్తాన్ని టోటల్గా ఎలిమినేట్ చేసేద్దాము. సో ఇది చెయ్యగలిగితే ఇవాళ మనకున్న స్ట్రెంగ్త్ ఫ్రెండ్స్, చైనా వాడు చెయ్యగలిగింది ఏమీ లేదు. అందుకే అమిత్ షా గారు లడాక్ దగ్గరికి వెళ్ళి మీకు మాట్లాడుతున్నాడు. ఇదే ప్లేస్లోనే నువ్వు నన్ను బెదిరిస్తావా? ఇవాళ డిసెంగేజ్ అవ్వు, డీఎస్కలేట్ అను, వెనక్కి వెళ్ళిపో. నీ నిర్మాణాలు చేసుకుంటే చేసుకో, మమ్మల్ని ఎదిరించే సాహసం మాత్రము చెయ్యకు. ఇది క్లియర్గా మనము చైనా వాడిని హెచ్చరించిన విధానం. సో ఇది అర్థము చేసుకున్న చైనా వాడు ఇవాళ ఏమంటున్నాడు? ఆసియా ఖండంలో మనము కలిసిపోదాము. పరిస్థితి అదేనండి. అమెరికా వాడు ఇండోనేషియాతో ఒప్పందాలు చేసుకొని మీకు ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ మలాకా వద్ద పెద్ద పెద్ద మిలిటరీ ఎక్సర్సైజులు నిర్వహిస్తూ ఉంటే ఆ దేశాలంతా అమెరికా వైపు వెళ్ళిపోతే, అలాగే నీకు జపాన్తో శత్రుత్వం అన్నప్పుడు నువ్వు ఐసోలేట్ అయిపోతున్నావు. చైనాను కాపాడడానికి ఎవరూ లేరు. మిలిటరీ లెవెల్లోనూ ఎవరూ లేరు, ఆర్థికంగా ఆదుకోవడానికి కూడా ఎవరూ లేరు. కానీ నువ్వేం చేశావు? మాతోనే శత్రుత్వం పెట్టుకున్నావు. సో ఇప్పుడు ఏమైపోయింది? నువ్వు ఏమీ చెయ్యలేని పరిస్థితి. అమెరికా శాంక్షన్స్ అని వాడు బెదిరిస్తున్నాడు. ట్రంప్ అయితే నిన్ను విడిచిపెట్టి ఈ నెల రావాలి. ట్రంప్ చైనా వెళ్ళాలి. వెళతాడో లేడో? ఎందుకు అంటే డైరెక్ట్గా చైనా వాడు అమెరికానే బెదిరిస్తున్నాడు. కాబట్టి రష్యా మోడల్ని ఎంచుకుంటే నీ శత్రువు ఎవరు, నీ స్నేహితులు ఎవరు తెలుసుకుంటే నీ దేశము బాగుపడుతుంది. కాబట్టి చైనా నుంచి, మన నుంచి కాదండి, చైనా నుంచి ఆఫర్ ఏమిటి? భారత్ మాతో స్నేహ హస్తాన్ని చాచు, మనము కలిసిపోదాము. కలిసిపోతే ఆసియా ఖండము చాలా చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ప్రపంచాన్ని మనము ఎదిరించగలము. అమెరికానో వెస్టర్న్ కంట్రీసో మనల్ని ఏమీ చేయలేరు. ఈ బుద్ధి 2020లో నీకు ఎక్కడికి వెళ్ళింది? ఆ రోజు మనం చాలా బలహీన దేశముని అనుకున్నాడు. ఇవాళ మిలిటరీలో కూడా చూడండి, మిలిటరీలో కూడా మనల్ని వీళ్ళు ఎదిరించలేరండి. మన ఎయిర్ ఫోర్స్ చూడండి, అసలు మన వద్ద ఉండే ఏడిఎస్లు చూడండి, అస్త్రాలు చూడండి. సో చైనా వాడు మనల్ని ఛాలెంజే చేయలేడు. ఈ సిట్యువేషన్లో నువ్వు అమెరికాను ఎదిరించు, వెస్టర్న్ కంట్రీస్ని ఎదిరించు. వ్యాపారము అన్నప్పుడు భారత్తో నువ్వు కాంప్రమైజ్ అయ్యే తీరాలి. సో ఇది జరగాలి అంటే పాకిస్తాన్ అనబడే దేశాన్ని టోటల్గా ఎలిమినేట్ చెయ్యి, ఆ దేశమే లేకుండా చెయ్యి. అప్పుడు మాతో కలువు, మనము కలిసి ఏమేమి చెయ్యాలో చేసుకుందామని కిర్గిస్తాన్లో ఇంత పెద్ద స్థాయిలో వీళ్ళు మాట్లాడుకున్నారు. పాకిస్తాన్ ఒక తీవ్రవాద దేశము, అది ఉండకూడదు. ఇదే కదండి మన ప్రైమరీ మోటో. సో దానినే క్లియర్గా చెప్పి చైనాను మనము ఒక పెద్ద లెవెల్లో హెచ్చరించాము. మరి చైనా వాడి బుద్ధి మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.